హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. అండ్ నాకైతే నేను ఈ 2, 3 డేస్ నుంచి తీసుకున్న కాల్స్‌లో మాక్సిమం నాకు ఏడీహెచ్‌డీ కిడ్స్ ఉన్న పేరెంట్సే కాల్ చేస్తున్నారనమాట. ఈవెన్ నిన్న కూడా కోయంబత్తూర్ నుంచి అండ్ హైదరాబాద్ నుంచి అండ్ ఐయామ్ సో హ్యాపీ నా వీడియోస్ చూసి మీరు నా మీద ట్రస్ట్ ఉంచుకొని నాకు కాల్ చేస్తున్నందుకు. అండ్ మీ అందరి కోసం నేను ఏడీహెచ్‌డీ మీద ఒక సీరీస్ తీసుకురావాలని అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3-4 వీడియోస్ నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాననమాట. సో, ఈరోజు ఏంటంటే బేసిక్స్ అన్నీ చెప్తాను. అంటే ఏడీహెచ్‌డీ సింప్టమ్స్ కానీ, థెరపీస్ ఏమివ్వాలి, మెడికేషన్స్ ఎలా ఇస్తారు, అండ్ డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది, అండ్ వీటన్నిట్లి కన్నా మించి నేను ఒక అంటే ఇంట్లోనే కూర్చొని ఒక టెస్ట్ అయితే చేసుకోవచ్చనమాట ఏడీహెచ్‌డీ గురించి. ఇంతకుముందు నేను ఆటిజం కోసం ఒక ఎంచార్ట్ అనే టెస్ట్ అయితే మీకు సజెస్ట్ చేశాను కదా! ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు ఆటిజం ఉందా లేదా అని. సో, సేమ్ వే ఇప్పుడు మీరు ఏడీహెచ్‌డీ ఉందా లేదా కిడ్స్‌లో అనేది కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చనమాట ఇంట్లోనే కూర్చొని. సో, అది నేను ఒక టెస్ట్ అయితే మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఆహ్, ఆ టెస్ట్ రాయొచ్చనమాట. అండ్ ఈ టెస్ట్ ఎలా రాయాలి అనేది కూడా నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేశాను. అంటే ఒక ఏడీహెచ్‌డీ బాబు గాని, పాప గాని ఉంటే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అనేది బేస్ చేసుకొని నేను ఒక అస్యూమ్ చేసుకొని నేను ఆ టెస్ట్ రాస్తూ వెళ్ళాననమాట. సో, రిజల్ట్ ఏమొచ్చిందనేది కూడా నేను క్లియర్‌గా చదివి చెప్పాను. సో, అలాగే మీరు కూడా రాసేసినాక మీకు వచ్చిన రిజల్ట్‌ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏడీహెచ్‌డీ ఉందా లేదా అని. ఒకవేళ అప్పటికి మీకు అర్థం కాలేదు, రిజల్ట్ అర్థం కాలేదు అనంటే మీరు ఖచ్చితంగా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి నాకక్కడి నుంచి మెసేజ్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి క్రియేటివ్ మామ్ జే. నేను లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అయ్యి నాకు రిజల్ట్ గనక స్క్రీన్‌షాట్ తీసి మెసేజ్ పెడితే నేను దాన్ని బట్టి మీకు రిప్లై అయితే ఇస్తాననమాట. అండ్ ఇంకా ఏదైనా ప్రాసెస్ అర్థం కాకపోతే గానీ, లేదంటే ఏదైనా డౌట్స్ ఉంటే గానీ, మీరు ఖచ్చితంగా నాకైతే కాల్ చేయొచ్చు. దానికోసం మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. దానికన్నా ముందు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే, నేను అవసరం ఉంది, కాల్ మాట్లాడాలి, లాంగ్ కన్వర్సేషన్ అంటే డెఫినెట్‌గా చెప్తాను. లేదంటే నేను చాట్‌లోనే రిప్లై అయితే ఇస్తాను. సో, ఫస్ట్ అయితే మీరు ఈ టెస్ట్ అయితే ఎట్లా రాయాలో చూసి రండి. నెక్స్ట్ నేను మిగిలిన థింగ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలకి ఉండే సింప్టమ్స్‌ని బట్టి నేను ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఆఫెన్ ఫెయిల్స్ టు గివ్ క్లోజ్ అటెన్షన్ ఆర్ డీటెయిల్, మేక్స్ కేర్‌లెస్ మిస్టేక్స్ ఇన్ స్కూల్ వర్క్ ఆర్ టాస్క్. క్వైట్ అ బిట్ అని చేస్తాను. ఆఫెన్ హ్యాస్ డిఫికల్టీ సస్టైనింగ్ అటెన్షన్ ఇన్ టాస్క్స్ ఆర్ ప్లే యాక్టివిటీస్. Very much. Often does not seem to listen when spoken to directly. Quite a bit. Often does not follow through an instructions and fails to finish his schoolwork, chores and duties. Quite a bit. Often has difficulty organizing tasks and activities. Very much. Often avoids, dislikes and reluctantly engages in tasks requiring sustained mental effort. I think it is a very much. Often loses things necessary for activities quite a bit. Often is distracted by the extraneous stimuli very much. Often is forgetful in daily activities quite a bit. Often fidgets with hands and feet and screams in seat very much. Often leaves seat in classroom or in other situations in which remaining seated is expected very much, often runs or climbs excessively in situations in which it is inappropriate, very much, often has difficulty playing or engaging in leisure activities quietly, very much, often is on the go or often acts as if driven by a motor, quite a bit, often talks excessively. Quite a bit. Often blurts out answers before questions have been completed. I think quite a bit. Often has difficulty awaiting turn very much. Often interrupts or introduce on others. I think it is a very much. సో ఇదంతా ఫిల్ చేసాక ఇక్కడ చెక్ సెల్ఫ్ టెస్ట్ రిజల్ట్ అని ఉంటుంది. సో అట్లా చేసినాక ఇక్కడ మనకు వచ్చింది కదా, యువర్ రేటింగ్స్ ఆఫ్ యువర్ చైల్డ్ సిమ్టమ్స్ ఆర్ ఎలివేటెడ్.
If these symptoms have been the persistent problem interfering in your child's life at home, at school, he or she may show signs that are consistent with DSM-5 criteria for ADHD combined type, and further investigation is వారంటెడ్. సో మనం ఏంటంటే ఇక్కడ మనకి స్కేల్ లాగా ఉంటుందన్నమాట. సో దాని మీద మనకి ఏ నెంబర్ వస్తే ఎంత సివియర్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే ఏడిహెచ్డి ఉంది అని చెప్తున్నారు. సో వెంటనే మనకి డాక్టర్ని ఫర్దర్గా కన్సల్ట్ చేయమని అయితే చెప్తున్నారనమాట. సో ఇట్లా మీరు మీ పిల్లల్లో గమనించినవన్నీ కూడా మనం ఇంట్లోనే ఉండి చక్కగా సెల్ఫ్ టెస్ట్ అయితే ఒకసారి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా డెఫినెట్గా అవసరం ఉంది అని అంటే మాత్రం వెంటనే మీరు డాక్టర్ని రీచ్ అవ్వటం అయితే చాలా చాలా మంచిది. చూసారు కదండి, టెస్ట్ తీసుకోవడం అయితే చాలా సింపుల్. జస్ట్ 1 or 2 మినిట్స్ టెస్టే అనమాట. మనం కొంచెం అర్థం చేసుకొని రాస్తే సరిపోతుంది. సో ఇది మీకు ఈజీ అనిపించి ఉంటుంది కదా. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏడిహెచ్డి అంటే ఏంటని తెలుసుకుందాం. అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. సో పేరులోనే ఉంది కదా, అటెన్షన్ డెఫిషియెంట్ అంటే ఒక ఫోకస్ కానీ, ఒక అటెన్షన్ పెట్టడం కానీ, ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటానికి కానీ, లేదంటే మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అది వినడానికి కానీ, ఒక దగ్గర ఫోకస్డ్‌గా ఒక అటెన్షన్ చేయడం వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటే నార్మల్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే వీళ్ళలో ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటది. దీనివల్ల ఏంటంటే అటు ఇటు పరిగెత్తడము, ఒక దగ్గర కూర్చోలేకపోవడము, బాగా జంప్ చేయడము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో దాన్నే ఏడీహెచ్‌డీ అని అంటారు. సో వీటిలి వల్ల కలిగే కొన్ని బేసిక్ సింప్టమ్స్ అనేది చెప్తాను. సో ఈ సింప్టమ్స్ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే మనము ఎవరైనా డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు మనం ఈ సింప్టమ్స్ చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో నేను కొన్ని సింప్టమ్స్ అయితే మీకు చెప్తాను. ఒకటొచ్చేసి డిఫికల్టీ ఇన్ పేయింగ్ అటెన్షన్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సెకండ్ వచ్చేసి బీయింగ్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీ కానీ, ఏదైనా చేపించాలి అని కూర్చోపెట్టినప్పుడు పక్క నుంచి ఎవరైనా పాస్ అయ్యారనుకోండి, వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోవడం. లేదంటే ఏదైనా ఒక పెద్ద సౌండ్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోవడం. ఇలా డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటదనమాట. ఈవెన్ క్లాస్‌లో కూడా ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోలేకపోవడము, ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడము. సో అది కూడా ప్రాబ్లమ్‌గా ఉంటది. అండ్ థర్డ్ వచ్చేసి ఎక్సెసివ్ ఫిజికల్ మూవ్‌మెంట్. అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆహ్, కీప్ ఆన్ ఏదో ఒకటి చేస్తూ ఉండడం. అటు ఇటు తిరగడం గానీ, జంప్ చేయడం కానీ, సోఫాలో కుర్చీలో నుంచి. సో ఇట్లా ఏదో ఒక ఫిజికల్ మూవ్‌మెంట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంపల్సివిటీ అంటే ఎమోషన్స్ అయ్యుండొచ్చు, లేదంటే చేసే వర్క్‌లో అయ్యుండొచ్చు. ఇంపల్సివ్ అంటారు. అంటే హెచ్చు తగ్గులంటారు కదా. ఇంపల్సివ్‌నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. సో ట్రబుల్ విత్ సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవటం కానీ, లేదంటే వాళ్ళు చేసే పనిని కంట్రోల్ చేసుకోవడం కానీ, వాళ్ళకి చాలా డిఫికల్ట్‌గా ఉంటది. అది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అండ్ ఇక్కడ నేను ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయాలి అని అనుకుంటున్నాను. క్యాన్ ఏడీహెచ్‌డీ కిడ్స్ గెట్ స్పీచ్ డిలే? సో ఈ క్వెషను రెగ్యులర్‌గా పేరెంట్స్ అడిగే క్వెషన్ అన్నమాట. బట్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 50% ఆఫ్ ద ఏడీహెచ్‌డీ కిడ్స్ మే గెట్ ద లాంగ్వేజ్ అండ్ ద స్పీచ్ డిలే డెవలప్‌మెంట్ డిలే అన్నమాట. సో 50% కిడ్స్ ఓరల్‌గా బానే ఉండొచ్చు. బట్ 50% కిడ్స్ మాత్రం మనకి ఇలా స్పీచ్ డిలే‌తే ఉండొచ్చు. ఎప్పుడైతే ఏడీహెచ్‌డీ అండ్ స్పీచ్ డిలే 2 కంబైన్డ్‌గా ఉన్నాయి అనంటే మాత్రం మనం కొంచెం జాగ్రత్త పడాల్సుంటుంది. బికాస్ దేర్ విల్ బి సమ్ న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా. ఒకవేళ ఇది స్క్రీన్ టైమ్ వల్ల వస్తే మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సో ఇప్పుడు నేను చెప్పిన సినారియోని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా 2 ఏడీహెచ్‌డీ అండ్ స్పీచ్ డిలే 2 కాంబినేషన్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ రిస్క్ అన్నమాట. అంటే ఇన్‌అటెన్షన్ అండ్ హైపర్ యాక్టివ్ వల్ల ఏమవుతుందంటే పిల్లలలో ఏదన్నా ఫోకస్ చేసి వినడం కానీ, లేదంటే కొత్త లాంగ్వేజ్ స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటానికి కానీ చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తుందన్నమాట. అంటే వాళ్ళు నేర్చుకోలేరు. అంత ఫోకస్డ్‌గా నేర్చుకోలేదు. సో అవి 2 కలిసి ఉన్నప్పుడు కొంచెం రిస్క్ అనేది మనకి కొంచెం ఎక్కువగా ఉంటది. తర్వాత కాగ్నిటివ్ డెఫిషియన్సీ అంటే ఏంటంటే లైక్ సో వీళ్ళు కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏంటంటే లైక్ డైలీ బేస్‌లో మనం చేసుకునే ఒక రొటీన్ కానీ, ఒక స్ట్రక్చర్ కానీ ఉంటాయి కదా. సో అవి కూడా చేసుకుంటానికి చాలా ప్రాబ్లమ్‌గా ఉంటది. మర్చిపోవడం కానీ, లేకపోతే చేత కాకపోవడం కానీ, లేదంటే చేద్దాంలే అని
నెగ్లెక్ట్ చేయడం కానీ, సో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే లైక్ ఫోకస్ కానీ, మెమరీ కానీ ఇవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత దీనివల్ల పూర్ సోషల్ ఇంటరాక్షన్ ఉండొచ్చు. అంటే వేరే వ్యక్తులతో మాట్లాడటం కానీ, లేదంటే వేరే పిల్లలతో ఆడుకోవటం కానీ, సో ఇలా పూర్ సోషల్ ఇంటరాక్షన్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇవి ఎప్పటికప్పుడు మనం ఈ సింప్టమ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి కామర్బిడిటీ. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం కొంచెం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ చేసుకుందాం ఇంకొక వీడియో. బికాజ్ ఇట్ ఈస్ అ బిగ్ టాపిక్ అన్నమాట. ఆహ్, సో ఇదైతే గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను దీని గురించి ఏం చెప్పడం లేదు. బట్ లేటర్ అయితే ఒక సెపరేట్ వీడియో చేసి అయితే పెడతాను నేను దాని గురించి. సో ఇవన్నీ వచ్చేసి ఈ ఏడీహెచ్‌డీ అండ్ స్పీచ్ డిలే కాంబినేషన్‌లో ఉన్న కిడ్స్ ఫేస్ చేయాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు థెరపీస్ కావాలి. అంటే ఎలాంటి థెరపీస్ ఇప్పించాలి అండ్ ఏడీహెచ్‌డీ పిల్లలకి ఎలాంటి థెరపీస్ ఇస్తారంటే ఖచ్చితంగా ఫస్ట్ ఇచ్చే థెరపీ ఏంటంటే బిహేవియరల్ థెరపీ అన్నమాట. దీంతో పాటు సైమల్టేనియస్‌గా పేరెంటింగ్ ట్రైనింగ్ అని కూడా ఇస్తారు. అంటే పేరెంట్స్‌కి ఇస్తారు. సో అయితే ఈ థెరపీస్ ఇప్పించడం వల్ల కలిగే ఉపయోగాలేంటి అనేది మనం కొంచెం మాట్లాడుకుందాం ఇప్పుడు. క్రియేటింగ్ రొటీన్ ఆర్ స్ట్రక్చర్. అంటే పిల్లలకి ఒక రొటీన్ కానీ, ఒక స్ట్రక్చర్ కానీ, డే లైఫ్‌లో వాళ్ళు పాటించాల్సిన ఒక ఒక ఫుల్ బేస్డ్ రొటీన్ అనేదైతే వాళ్ళు ఏర్పరచుకోవడానికైతే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్. అంటే ఏంటంటే లైక్ ఎప్పుడైనా కిడ్స్ ఏదైనా మంచిగా పాజిటివ్‌గా చేశారనుకోండి, దాన్ని మనం పొగుడుతాం కదా! చేశావు, ఇలాగే చేయాలి అని చెప్పినప్పుడు తీసుకునే తత్వం అంటే నేను చేశాను అని అర్థం చేసుకొని నెక్స్ట్ టైమ్ కూడా ఆ పాజిటివ్ థింగ్స్ రిపీట్ చేసే రీఇన్ఫోర్స్‌మెంట్ ఉంటుంది కదా! అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ క్లియర్ ఎక్స్‌పెక్టేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్. సో మనకి ఏంటంటే లైక్ మనం ఏదన్నా ఒక యాక్టివిటీ కానీ ఏదన్నా ఇచ్చి ఒక బోర్డర్ అయితే సెట్ చేయాలన్నమాట. అంటే మనం వాళ్ళ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అనేది వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమైపోతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఏ టాస్క్ ఇచ్చినా కూడా వాళ్ళు మనం ఎక్స్‌పెక్ట్ చేసిన విధంలో మనకి రిజల్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అది అర్థమవ్వటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కనుక మనం ఈ పాయింట్స్ కనుక ఫాలో అవుతూ పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ చేస్తూ తర్వాత వచ్చేసి ఒక రొటీన్ గనక మనం క్రియేట్ చేయగలిగితే అండ్ సెట్టింగ్ బౌండరీస్ అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్స్, కాన్సిక్వెన్సెస్ గనక మనం ఒక బౌండరీ సెట్ చేసి దాని నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అనేది ఈ ఈ రొటీన్ కనుక మనం ఫాలో అవ్వగలిగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. మెయిన్‌గా ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్ కానీ, సెల్ఫ్ కంట్రోల్ కానీ అంటే పిల్లలు తనల్ని తాను సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాతొచ్చేసి పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది కదా! అది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు చాలా మంచిగా స్ట్రాంగ్‌గా అవుతుంది. అండ్ తర్వాత ఈ బిహేవియర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి కదా! ఇంట్లో కానీ, స్కూల్‌లో కానీ అవి కూడా తగ్గడానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట. వీటన్నిటిలతో పాటు మెయిన్‌గా ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే కంపేర్ టు బిఫోర్ ఈ థెరపీస్ అన్నీ ఇస్తూ మనం ఈ స్ట్రక్చర్డ్ వే అయితే ఫాలో అయితే డెఫినెట్‌గా ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏడీహెచ్‌డీ డైట్ ప్లాన్ అనేది చాలా పెద్ద టాపిక్. ఇన్ బ్రీఫ్ ఎళ్ళాలంటే మాత్రం మనం సెపరేట్‌గా ఒక వీడియో చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఇక్కడ చెప్పేదేంటంటే అవాయిడ్ మిల్క్, డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయండి. తర్వాత వీట్ అవాయిడ్ చేయండి. షుగర్స్ అవాయిడ్ చేయండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్స్ కానీ అలాంటి అవి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయాలన్నమాట. సో నేను సెపరేట్‌గా ఇంకొక వీడియో చేస్తాను. అందులో విత్ ఇంగ్రీడియెంట్స్ ఒక డైట్ ప్లాన్ ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను మీకైతే చెప్తాను. అండ్ మీరు హెల్తీ ఫ్యాట్స్ అంటే సీడ్స్ అండ్ నట్స్ కానీ, లేకపోతే ఎగ్స్ కానీ, లేకపోతే మనకి మంచిగా వెజిటబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేయండి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌కి కావాల్సిన డైట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఒక ఇన్సులిన్ స్పైక్ అయ్యి మనకి ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఇన్సులిన్ స్పైక్ అవుతదనమాట. షుగర్స్ అట్లా తిన్నప్పుడు. సో, ఇవన్నీ పెట్టడం ఆపేస్తే వాళ్ళదేంటంటే ఇన్సులిన్ స్పైక్ అనేది నార్మల్‌గా ఉండి, వాళ్ళ ఎమోషన్స్ కూడా నార్మల్‌గా ఉంటాయి. సో, అదనమాట మెయిన్ అజెండా. ఆ డైట్ ప్లాన్ వెనకాల ఉన్న అజెండా అయితే అది. తర్వాత థెరపీసెస్ ఏమేమి ఇప్పించాలి అని నేనిప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి సోషల్ స్కిల్ ట్రైనింగ్ అనమాట. ఇందులో ఏంటంటే వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, లేకపోతే దీనివల్ల ఫోకస్ ఇంప్రూవ్‌మెంట్ కానీ చాలా బాగా ఉంటుంది.
తర్వాత వచ్చేసి రోల్ ప్లేయింగ్. రోల్ ప్లేయింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీరు, మీ హస్బెండ్, మీ బేబీ ఉన్నారనుకోండి. మీరు మీ బాబుకి గాని, పాపకి గాని చెప్పొచ్చనమాట. మమ్మీ ఎలా చేస్తుంది? ఎలా మాట్లాడుతుంది? డ్యాడీ ఎలా మాట్లాడతారంటే ఒక పర్టిక్యులర్ రోల్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టీవీనే చూస్తున్నారనుకోండి. డోరానే చూస్తున్నారు. డోరా ఎలా మాట్లాడుతుంది? సో, అలా ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళని రోల్ ప్లే చేయమనడం అనమాట. తర్వాతొచ్చేసి టేకింగ్ టర్న్స్ షేర్ అండ్ కోఆపరేట్. సో, ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లల్లో టేకింగ్ టర్న్స్ అనేది చాలా డిఫికల్ట్‌గా ఉంటది. అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలని నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాననమాట. టర్న్ టేకింగ్ ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేయాలి అని. ఒకసారి అది ఎవరైనా చూడకపోతే చూడండి. త్రూ యాక్టివిటీసే చేయొచ్చనమాట. సో, అది నేను ఇంతకు ముందు చెప్పినట్టు చేశాను. ఒకసారి చెక్ చేయండి. తర్వాత షేర్ చేసుకోవటం కానీ, కోఆపరేట్ చేయటం కానీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ డెవలపింగ్ ఎంపతి అండ్ అండర్‌స్టాండింగ్ అదర్స్ ప్రాస్పెక్టివ్. అంటే ఆహ్, అంటే మన మన ఫీలింగ్స్‌ని కానీ, మన ఎమోషన్స్ కానీ, మనం బాధపడుతున్నామా? హ్యాపీగా ఉన్నామా? అంటే వాళ్ళు గొడవ చేసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నాము అనే ఎమోషన్ ఏదైతే ఉంటుంది కదా! సో, అది అర్థం చేసుకోగలుగుతారు. ఎంపతి అంటే నీ షూస్‌లో నేనున్నప్పుడు అంటే లైక్ నేను నీ ప్లేస్‌లో ఉండి ఆలోచించగలిగే శక్తి అనేదాన్ని ఎంపతి అంటారనమాట. సో, అది ఇంప్రూవ్ అవుతుంది చాలా బాగా. తర్వాత ఈ సోషల్ స్కిల్ ట్రైనింగ్ ఇయటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇంప్రూవ్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ రిలేషన్‌షిప్స్, ఇంక్రీజ్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది. అండ్ రెడ్యూస్డ్ సోషల్ ఐసోలేషన్ అంటే ఎవరితో కలవకపోవడం గానీ, లోన్‌లీనెస్‌గా ఉండాలి అనే తత్వం ఉంటుంది కదా! సో, దాంట్లో నుంచి కూడా బయటికి రావచ్చు. సో, మెడికేషన్స్ ఏంటంటే ఆహ్, బిహేవియర్ థెరపీ ఇచ్చినాక మాత్రమే అప్పటికి కూడా ఎలాంటి చేంజెస్ లేవు అనంటే మాత్రమే మెడికేషన్స్ ఇస్తారంట. ఒకసారి మీరది మాట్లాడుకోండి. ఐ మీన్ లైక్ మీ డాక్టర్‌తో ఒకసారి అట్లా అడిగి చూడండి. అకార్డింగ్ టు యూకే హెల్త్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే అకార్డింగ్ టు యూకే హెల్త్ రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే 6 ఇయర్స్ లోపు పిల్లలకి మెడికేషన్స్ ఇవ్వకూడదు అని. సో, ఒకసారి అదైతే మీరు చెక్ చేసుకోండి. అండ్ హోమియోపతిలో కూడా మంచి మెడికేషన్స్ ఉంటున్నాయి అని అంటున్నారు. ఐ డోంట్ నో బికాజ్ ఐ డోంట్ హావ్ ఎ ఏడీహెచ్‌డీ కిడ్. సో, ఒకసారి మీరు అదంతా కొంచెం రీసెర్చ్ అయితే చేయండి. సో, వీటిలకి మెయిన్‌గా ఇచ్చే మెడికేషన్స్ ఏంటంటే, స్టిమ్యులెంట్ మెడికేషన్స్ అంట. సో, అంటే అక్కడ నేమ్స్ ఉన్నాయి కానీ, బట్ నేను ఇవ్వటం లేదు. ఎందుకంటే, గబుక్కన మీరు ఇవి చూసేసి కన్సల్ట్ చేయకుండా అవి తెచ్చుకొని వాడితే మళ్ళీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. బట్ ఏదన్నా వాడే ముందల డెఫినెట్‌గా డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అండ్ డాక్టర్‌తో రెగ్యులర్‌గా మనకి చెకప్స్ ఉంటే మాత్రం అంటే రెగ్యులర్‌గా అప్డేట్స్ ఉన్నాయి బాబు హెల్త్ మీద అనంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, రెగ్యులర్‌గా విజిట్ చేస్తూ ఉండాలి. సో, నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కదా! లైక్ ఆటిజంకి కానీ, ఏడీహెచ్‌డీకి కానీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక డిస్ట్రిక్ట్‌కి ఒక హాస్పిటల్‌లో ఐ థింక్ అదే అనుకుంటా. నాకు గుర్తులేదు సరిగ్గా. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. ఒక గ్రూప్ అంటే అన్ని థెరపీస్ ఫ్రీగా ఇచ్చేటట్టు, కన్సల్టేషన్ ఫ్రీగా చూసేటట్టు 6 ఇయర్స్ బిలో పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ఒక గ్రూప్‌నైతే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో, మీరు థెరపీస్ కోసం చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సుంటుంది అనే ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరు ఇలా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మంచిగా అక్కడ కూడా అందరూ మనకి స్పీచ్ థెరపిస్ట్ కానీ, లేదంటే బిహేవియరల్ థెరపిస్ట్ కానీ, లేదంటే ఆక్యుపేషనల్ థెరపీ కానీ, లేదంటే ఆహ్, ప్రతీదీ కూడా మనకి ఆటిజంకి, ఏడీహెచ్‌డీ కిడ్స్‌కి అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, యూజ్ గవర్నమెంట్ ఫండ్స్. సో, గవర్నమెంట్స్ ఇస్తున్న ఈ ఫెసిలిటీనైతే యుటిలైజ్ చేసుకోండి మీరు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఆ వీడియో మీరైతే చెక్ చేయండి ఒకసారి. సో, నేనైతే కొన్ని యాక్టివిటీస్ అయితే చెప్తాననమాట. సో, ఈ యాక్టివిటీస్ మనం మేజర్‌గా వీళ్ళతో చేపిస్తూ ఉండాలి. అవేంటంటే లైక్ ఏడీహెచ్‌డీ పిల్లలకి చాలా బాగా హెల్ప్ అయ్యే యాక్టివిటీస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అంటే ఈ కరాటీ కానీ, కిక్ బాక్సింగ్ కానీ లేదంటే ఆహ్, ఆహ్, టై టైకోన్ ఆర్ సంథింగ్ ఇంకా అంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్‌లో ఏంటంటే ఎక్కువ ఎనర్జీ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఎక్కువ ఎనర్జీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ హైపర్‌నెస్ అనేది తగ్గుతుంటదనమాట. తర్వాత టీమ్ స్పోర్ట్స్.
ఈ వాలీబాల్ కానీ, లేదంటే ఫుట్‌బాల్ కానీ, ఇట్లా టీమ్‌తో ఆడి ఖోఖో కానీ, ఇలాంటి గేమ్స్‌లో ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎనర్జీ అనేది ఎక్కువగా ఖర్చవుతుంది. తర్వాత ఆర్ట్ క్లాసెస్‌కి ఆర్ట్ వేసేటప్పుడు మనకి చాలా ఫోకస్ అండ్ కాన్ఫిడెన్స్ కావాలి కాబట్టి ఆర్ట్ క్లాసెస్‌లో ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. డ్రామా క్లబ్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని డ్రామా క్లబ్‌లో జాయిన్ చేయొచ్చు. డాన్స్ క్లాస్‌లో కూడా జాయిన్ చేయొచ్చు. తర్వాత బాల్‌కి సంబంధించిన గేమ్స్, గార్డెనింగ్‌లో అసల మనకి ఏంటంటే లైక్ మనకి వేరే థాట్ ఏమీ రాదనమాట. నేచర్‌లో గార్డెనింగ్ చేస్తూ ఉంటే మనకి చక్కగా టైమ్ పాస్ అయితే అవుతుంది. సో, ఇలాంటి వాటిలనైతే మనం ఎంచుకోవాలి. సో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం ఎంచుకోవాలనమాట. సో, ఇవొచ్చేసి లైక్ బేసిక్స్ నేనైతే ఈరోజు మీకు చెప్పాను. ఈ వీడియోలో మీకు ఒక కొంచెం సినారియో అయితే అర్థమై ఉంటుంది కదా! నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొంచెం డెప్త్ నెక్స్ట్ టాపిక్ తీసుకొనైతే చెప్తాననమాట. సో, ఇప్పటి వరకు చెప్పిన వాటిలో మీకేది డౌట్ ఉన్నా అండ్ టెస్ట్ తీసుకున్నాక మీకు వచ్చిన రిజల్ట్ అర్థం కాకపోయినా కూడా నాకు డెఫినిట్‌గా నన్ను కనెక్ట్ అవ్వండి ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ అక్కడి నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ నాతో మాట్లాడాలి అనిపిస్తే మాత్రం కాల్ మీ ఫర్ యాప్ అని ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకొని క్రియేటివ్ మామ్ జీ అని సెర్చ్ చేస్తే మీరు అక్కడి నుంచి మీరు నన్నైతే కాంటాక్ట్ చేయొచ్చనమాట. సో, ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఆహ్, బాధపడుతూ ఉంటారు కదా! పిల్లలకి ఇలా ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.